హాయ్ రాజేంద్ర, ఎలా ఉన్నారు? థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. బాగున్నాను సార్. మీరెలా ఉన్నారు సార్? బాగున్నాను రాజేంద్ర, థ్యాంక్ యూ. గైస్, మనకి బ్యాచ్ 7 నుంచి రాజేంద్ర యాక్చువల్గా ఇనిషియల్గా చాలా స్ట్రగుల్స్ అయ్యారు ఐటీ ఇండస్ట్రీలోకి రావడానికి. దాని తర్వాత కష్టపడి పైథాన్ డెవలపర్గా వర్క్ చేశాడు. దాని తర్వాత ఇంటర్నల్గా డెవాప్స్ మీద స్టార్టప్ కంపెనీలో ఇంట్రెస్ట్ పెంచుకున్నాడు. ఇంట్రెస్ట్ పెంచుకొని డెవాప్స్కి బాగా షిఫ్ట్ అవ్వాలి, డెవాప్స్ అంటే క్లౌడ్ మీద నాలెడ్జ్ పెంచుకోవాలని చెప్పి మన దగ్గర బ్యాచ్ 7లో జాయిన్ అయ్యాడు. బట్ అతను ఓన్ ఇంట్రెస్ట్తో చాలా స్ట్రగుల్ అయ్యి, ఓకే, ఏఐ టూల్స్ని యూస్ చేసుకొని, పబ్లిక్ ప్లాట్ఫామ్స్లో ఉన్నటువంటి సోర్సెస్ అన్ని యూస్ చేసుకొని, మన దగ్గర గైడెన్స్తో అతను ఇప్పుడు 150% హైక్తో స్టార్టప్ కంపెనీ నుంచి ఎంఎన్సీకి షిఫ్ట్ అయ్యాడు. హార్ట్లీ కంగ్రాచులేషన్స్ రాజేంద్ర. మీకు ఈ 15 to 20 minutes మీ టైము మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయొచ్చు అని ఈ పాడ్కాస్ట్కి మిమ్మల్ని పిలిచాను. ఎనీవే, రీసెంట్గా మీరు పోస్ట్ చేసినటువంటి మన గ్రూప్లో కూడా మీరే డైరెక్ట్గా పోస్ట్ చేశారు. ఆ, నేను ఇట్లా సీనియర్ డెవాప్స్ ఇంజనీర్గా జాయిన్ అయ్యాను, లీడ్ రోల్స్ కూడా నాకు ఇస్తున్నారని. దానికి చాలా హ్యాపీ నేను. అలా మీ బ్యాచ్లో చాలా మంది ప్లేస్ అయి ఉన్నారు కూడా. థ్యాంక్ యూ రాజేంద్ర. ఇప్పుడు రాజేంద్ర, ఫర్ ఎగ్జాంపుల్ మీరు డైరెక్ట్గా ఇప్పుడు పైథాన్ నుంచి నువ్వు డెవాప్స్కి రావాలన్నటువంటి థాట్ ఎందుకు వచ్చింది? ఎందుకొచ్చిందంటే సార్, నేను అంటే ఆల్రెడీ పైథాన్ డెవలపర్‌గా చూసాను. ఎలా ఉంటది మ్మ్. ఏందనేది. బట్ మ్మ్. యాస్ నాకు మార్కెట్ డిమాండ్స్ అండ్ ఆల్సో లైక్ ఐ వాంట్ టు ఎక్స్‌ప్లోర్ ద ఎన్విరాన్మెంట్ లెవెల్. అండ్ నాకెందుకో పైథాన్ డెవలపర్ కన్నా ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది డెవాప్స్‌లోనే నాకు మంచిగా అనిపించింది. ఆ టూల్స్ అన్ని ఇంటిగ్రేట్ చేయడం అండ్ మ్మ్. అంటే ప్రయారిటీ వైస్‌గా ఎక్కువ అవైలబిలిటీ అండ్ ప్రయారిటీ వైస్‌గా ఎక్కువుండడం. సో, ఓకే. ఇలాంటి కొన్ని అండ్ నాకు అడ్వాన్స్‌డ్‌గా ఒక అప్లికేషన్ మొత్తం లైవ్‌లోకి తీసుకెళ్ళి మెయింటైన్ చేయడం ఇదంతా బాగా ఇంట్రెస్ట్ అనిపించి నేను మ్మ్. పైథాన్ నుంచి అందులో బాగా ఎళ్ళాను సార్. ఓకే. డెవాప్స్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాజేంద్ర, సారీ, ఇప్పుడు డొమైన్ స్విచ్, ఇప్పుడు నువ్వు డొమైన్ స్విచ్ అవుతున్నావు. ఇప్పుడు నేను కూడా జావా నుంచి డెవాప్స్ అండ్ క్లౌడ్ సైడ్కి వచ్చాను. ఇనిషియల్గా కొంచెం భయం ఉండేది మనకి. ప్రీవియస్ డొమైన్ మీద బాగా గ్రిప్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను జావా మీద పని చేశానంటే ఆ టైంలో నాకు జావా బాగా ఇంట్రెస్ట్. నెక్స్ట్ వేరే కంపెనీ జావా ఇస్తే హ్యాండిల్ చేయగలం. మన డొమైన్ స్విచ్ అయినప్పుడు ఫియర్ ఉంటుంది. నీకు అలా ఫియర్ ఉండదు, అరే నేను కొత్త కంపెనీకి పోతే జాబ్ పోద్దేమో, అరే నేను పైథాన్ ఎక్స్పర్ట్ కదా, ఇప్పుడు నేను డెవాప్స్ అండ్ క్లౌడ్కి వస్తే నా జాబ్ ఏమన్నా నేను లాస్ అయిపోతాను, అటువంటి ఫీలింగ్ ఏమన్నా నీకు కలిగిందా? డెఫినెట్‌గా అలాంటి ఫీలింగ్ కలిగింది సార్. నాకు అంటే స్టార్టింగ్ స్టేజ్‌లో నాకెలా అంటే జస్ట్ కొంచెం కైండ్ ఆఫ్ మిడిల్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నప్పుడు ఆహ్, టూల్స్ మీద ఎక్స్‌పోజర్ ఉన్నప్పుడు ఎలా ఉండేదంటే, నేనిప్పుడు పైథాన్ సైడ్ ఎళ్ళాలా? లేకపోతే డెవాప్స్ సైడ్ ఎళ్ళాలా? ఎటు ఎళ్ళాలనేది నాకు కన్‌ఫ్యూజన్ ఉండేదనమాట. సో, హ్మ్. ఆ కన్‌ఫ్యూజన్‌ని నేను ఓవర్‌కమ్ జేయడానికి నేను ఒకటే అనుకున్నా. ఫస్ట్ నేను పైథాన్‌లో చూడాల్సినంత చూసాను. ఓకే. బట్ హ్మ్. నెక్స్ట్ ఏంది నా ఇంట్రెస్ట్ అంతా డెవాప్స్ సైడ్ ఎళ్ళాలని అనుకుంటున్నా. సో, హ్మ్. ఐ హ్మ్. వాంట్ టు స్విచ్ ఇంటు డెవాప్స్. నాకు హుహు. ఫస్ట్ ఏందంటే, మనం పై డెవలపర్‌గా పనిచేసినప్పుడు మనం అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్‌లో కొంచెం ఉంటదనమాట. సో, హ్మ్. హ్మ్. నేను ఆ స్టేజ్‌లో ఎలా మైండ్‌సెట్ బిల్డ్ చేసుకున్నా అంటే, ఏ ప్రాబ్లమ్‌కైనా సొల్యూషన్ ఉంటది. హ్మ్. అదొకటి బిల్డ్ చేసుకున్నా. ఆ ప్రాబ్లమ్‌ని మనం ఎలా అప్రోచ్ అవ్వాలనేది మనం మనం థాట్ అనేది చేంజ్ చేసుకోవాలి. అట్లా నేను డెవాప్స్ టూల్స్‌లో చూసినప్పుడు కూడా చూసా అనమాట. సో, ఓకే. అప్పుడేందంటే ఏ హ్మ్. ప్రాబ్లమ్‌నైనా మనం సాల్వ్ చేయగలుగుతాం కాబట్టి డెవాప్స్ కూడా నేను చేయగలుగుతా. బట్ ఓకే. నేను డెవాప్స్‌లోకి మూవ్ అవ్వడానికి నేను ఎక్కడెక్కడ ల్యాగ్ ఉన్నానో అది ఫైండ్ ఔట్ చేసుకొని వాటి మీద వర్కౌట్ చేయడం స్టార్ట్ చేశా అనమాట. అంటే ఇప్పుడు అలా మీ వర్క్ యాహ్! మీ ఇంట్రెస్ట్‌తో స్విచ్ అయ్యారా? ప్యాకేజ్ కోసం స్విచ్ పైథాన్‌లో ఇంకా బాగా బాగా ఇస్తారు కదా! పైథాన్ ఎక్స్‌పర్ట్ అంటే ఇంకా బాగా ఇస్తారు కదా! డెఫినెట్‌గా ఇస్తారు సార్. బట్ నేను హ్మ్. ఇంట్రెస్ట్‌తోనే స్విచ్ అయ్యానన్నమాట. ఫస్ట్ హుహు. ప్యాకేజ్ కూడా మనకి నేనెప్పుడైతే స్విచ్ అవ్వాలనుకున్నా అప్పుడు డెవాప్స్ అనేది చాలా బూమ్‌లో ఉంది. హుహు. ఓకే. హ్మ్. హ్మ్. నేను చాలా మంది ఏఐ ఇంజినీర్స్‌తో కూడా మాట్లాడినప్పుడు వాళ్ళేమన్నారంటే, ఏఐ కన్నా డెవాప్స్ చాలా బూమ్‌లో ఉంది. ఫస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ అని అన్నారు. ఇప్పటికే ఉంది. యాహ్! హ్మ్. సో, అలా అదొక మైండ్ సెట్ ఉండేది నాకు. నెక్స్ట్ హ్మ్. నాకెలా ఉండేదంటే, బూమ్‌లో ఉంది. నెక్స్ట్ నాకు ఓన్లీ పైథాన్ సైడ్ ఎళ్తే ఆ ఒక్కటే రూట్ ఉంటది. ఇటు సైడ్ ఎళ్తే 2 రూట్స్ ఉంటాయి. అనేది ఒక హ్మ్. మైండ్ సెట్ ఉంది. హ్మ్. ఇంకోటేందంటే ఎట్లా నేను డెవలపర్‌నే గదా! నేను డెవాప్స్ గూడా చేయగలుగుతా అనేది మైండ్ సెట్. నెక్స్ట్ ఇక్కడ నేను హ్మ్. వర్కౌట్ చేయాల్సిందల్లా నేను ఎక్కడెక్కడ ల్యాగ్ ఉన్నానో చూసుకొని వాటి మీద వర్కౌట్ చేసి మూవ్ అయ్యాను సార్ అంతే. ఓకే. ఆహ్, ఇప్పుడు కాన్ఫిడెంట్‌గా చేస్తున్నాం. ఎన్ని డేస్ అయింది మీరు జాయిన్ అయ్యి? నేను జాయిన్ అయ్యి అంటే ఎ ఎసెంజర్‌లో జాయిన్ అయ్యి 3 మంత్స్ అయింది సార్. ఓకే. ఇప్పుడు బాగా అంటే ప్రాజెక్ట్‌లో డైరెక్ట్‌గా ఆన్‌బోర్డ్ అయ్యావా? ఆ! కంప్లీట్‌గా ఆన్ బోర్డ్ అయ్యాను. ఐయామ్ హుహు. డూయింగ్ ద మైగ్రేషన్స్ రైట్ నౌ. అంటే మన జెంకిన్స్‌లో నుంచి వేరే గిటబ్ యాక్షన్స్ మనం చూసాం గదా! కోర్స్‌లో. ఆ! ఆ! ఇట్ హెల్ప్డ్ మీ ఎ లాట్ యాక్చువల్‌గా. అది అందులోకి మైగ్రేట్ చేస్తున్నాం పైప్‌లైన్స్ అన్నీ. సో, ఓకే. దానికి ఐయామ్ ద లీడ్ అన్నమాట.
సో, నాకు ఓకే. 2 మెంబర్స్ ఉన్నారు. GitHub యాక్షన్స్ కూడా మనం 2 వీక్స్ డిస్కస్ చేసాం. జెన్కిన్స్ 2 వీక్స్. టోటల్ 1 మంత్. ఓన్లీ యాహ్! CI/CD పార్ట్ 1 మంత్ కూడా ఉంటదక్కడ. ఆ! లీడ్ అంటే ఓకే. నేను కంప్లీట్‌గా లీడ్ కాదు. నేను కూడా కొన్ని టాస్క్‌లు తీసుకున్నా. ఎందుకంటే నేను కూడా గ్రో అవ్వాలి గదా! సో, లీడ్ అని నేను చేయకుండా ఉంటే మళ్ళీ నాకు ప్రాబ్లమ్ అయితదని చెప్పేసి నేను కూడా కొన్ని టాస్క్‌లు తీసుకుంటున్నాను. సో, ఓకే. వాళ్ళని గైడ్ చేసుకుంటూ జూనియర్స్‌ని నేను హుహు. కూడా వర్కింగ్ ఆన్ మైగ్రేషన్ పార్ట్ రైట్ నౌ. ఓకే. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 5 మంత్స్ ప్రోగ్రామ్ ఇంకా మీది టెరాఫార్మ్ జరుగుతుంది. 5 మంత్స్‌లో నీకు అంటే బాగా డెప్త్ అనిపించిన లేదా ఆ కాన్సెప్ట్స్ కొంచెం ఎక్కడ మీరు చాలా టూల్స్ డిస్కస్ చేసాం. సెక్యూరిటీ పైప్‌లైన్స్, యాహ్! CI/CD, AWS, యెస్ సార్. టెరాఫార్మ్ జరుగుతుంది ఇప్పుడు. ఇవన్నీ చాలా టూల్స్ లైనక్స్, షెల్ స్క్రిప్టింగ్ ఇవన్నీ చూసుంటారు కదా! డాకర్, క్యూబర్నెటీస్. ఆ! మీకు అంటే ఎక్కడ బాగా ఇంట్రెస్ట్ అనిపించింది? ఎక్కడ డెప్త్ ఫోకస్ చేయాలా? లేదు నువ్వు ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతున్నప్పుడు ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ ఈ టూల్స్. ఇవి ప్రాజెక్ట్ ఓరియెంటెడ్ ఇంపార్టెంట్ అని ఎక్కడ ఫీల్ అయ్యావు జనరల్‌గా? ఫస్ట్ నా నా సజెషన్ ఏంటంటే సార్ మనం ఏదైతే మన దగ్గర సినారియో ప్లే గ్రౌండ్ అనే ఒక కాన్సెప్ట్ ఉందో, హ్మ్. సో మేక్ షూర్ ఆ కాన్సెప్ట్‌ని మీరు ఫాలో అవ్వండి సార్. ఆ కాన్సెప్ట్ నాకు చాలా హెల్ప్ అయింది. హ్మ్. ఎందుకంటే నేను ఫ్లోని బిల్డ్ చేసుకున్నాననమాట. ఇనిషియల్‌గా మనకున్న టూల్స్‌లో ఎప్పుడైతే మనకు కోర్స్ స్టార్ట్ అయిందో, హ్మ్. అప్పుడు హ్మ్. కొన్ని టూల్స్ మీద మనం సినారియో ప్లే గ్రౌండ్ ఉండే. నేను దాన్ని బాగా ప్రిపేర్ చేసి దాన్ని కంటిన్యూ చేశాననమాట స్టాప్ అదే చేయకుండా. ఫ్లోయింగ్ మనం సెల్ఫ్‌గా కూడా రికార్డ్ చేసుకోవచ్చు. యాహ్! యెస్. యెస్. ఇంకొకటేందంటే అది నేను మిమ్మల్ని యూట్యూబ్ ఛానెల్ కూడా పెట్టమన్నా. ప్రతి ఒక్కరిని. యెస్. ఆ రోజు మీరు యెస్. అడిగారు నన్ను ఒకరోజు నేను పెడుతున్నాను ఆ! సార్ నేను యూట్యూబ్ అనంటే నేను పెట్టమని చెప్పాను. పెట్టావా? స్టార్ట్ చేసావా? స్టార్ట్ చేశాను సార్. ఆహా! ఆహ్, అంటే మీ గైడెన్సే అది యాక్చువల్‌గా మీరిచ్చిన కాన్ఫిడెన్సే అది. అది గ్రూప్‌లో అంటే షేర్ చేయండి. మన గ్రూపుల్లో షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయమని. అలానే యాహ్! ఎవరైనా డెఫినెట్‌గా. కామెంట్‌లో గాని పెడితే ఆ కామెంట్స్‌కి కూడా రిప్లై ఇవ్వండి. మీ ఛానెల్ లింక్ పెట్టండి. యాహ్! ఓకే. షూర్ సార్. గైస్ మన హ్మ్. స్టూడెంట్స్ కూడా వోళ్ళు ట్రైనర్స్‌గా సక్సెస్ అవ్వాలి. మనతో పాటు వోళ్ళు కూడా ట్రైనింగ్ చేస్తే తెలుగు మీడియం నుంచి తెలుగు బ్యాక్‌గ్రౌండ్ మన తెలుగు కమ్యూనిటీల్లో ప్రైసు పే చేయలేక కోచింగ్ సెంటర్‌లు ఇప్పుడు మేము కూడా చార్జ్ చేస్తుంటాం. కొంతమంది పే చేయలేనటువంటోళ్ళకి ఫ్రీ సోర్సెస్ స్టూడెంట్స్ హెల్ప్ చేస్తారు కాబట్టి, అది బెస్ట్ సొల్యూషన్. ప్రతి బ్యాచ్‌లో చెప్తుంటాను. స్టూడెంట్స్ కూడా మీరే ఛానెల్స్ పెట్టండి. మీరు ఏదైతే ప్రిపేర్ అవుతారో దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేశారంటే ఫ్రీగా, అది మీకు ఇంటర్వ్యూలో హెల్ప్ అవుతది. వర్కింగ్‌లో హెల్ప్ అవుతది. మనం ఒక ప్రెజెంటేషన్ ఇచ్చేటప్పుడు దాని గురించి చాట్‌జీపీటీ, గూగుల్ వేరే ఉడిమీలో వీడియోస్ లేదంటే వేరే పబ్లిక్ యూట్యూబ్‌లో ఉన్న వీడియోలు ఓకే. ఎక్కడున్నటువంటి సోర్స్‌లన్నీ గ్యాదర్ చేసుకొని మనం కంటెంట్ ఇస్తాం గాబట్టి, మనకి సెల్ఫ్‌గా కంటెంట్ బిల్డ్ అవుతది. ప్లస్ వేరే వాళ్ళకి కూడా హెల్ప్ అవుతది. ప్రతి ఒక్కరు ఆ పని చేయండి. ఇంటర్వ్యూ మీరు ఈజీగా క్రాక్ చేయొచ్చండి. ఓకే. అందుకని రాజేంద్ర కూడా అలానే చేశాడు. యూట్యూబ్ బిల్డ్ చేసుకున్నాడు. అతను ఓన్‌గా నోట్స్ ఏమన్నా రాసారా రాజేంద్ర? లేదా బ్లాగ్స్ ఫాలో అయ్యారా? నేను బ్లాగ్స్ ఫాలో అయ్యాను సార్. హుహు. ఇనిషియల్‌గా బ్లాగ్స్ ఫాలో అయ్యాను. హ్మ్. మీరేదైతే మన క్లాస్ అయిన వెంటనే ఆ హ్మ్. క్లాస్‌కి సంబంధించిన బ్లాగ్ ఉండేదనమాట. ఆ బ్లాగ్ ఫాలో అయ్యి నేను ప్రాక్టికల్స్ చేసేవాడిని. ఓకే. నెక్స్ట్ అట్ ద సేమ్ టైమ్ నాకేం అర్థమైందో నా అండర్‌స్టాండింగ్ లెవెల్‌లో నాకొక ఓన్‌గా ఒక నోట్స్ పెట్టుకున్నా. ఆహా! ఇదెందుకంటే రివిజన్ కోసం పెట్టుకున్నా అనమాట. హ్మ్. హ్మ్. రివిజన్ హ్మ్. కోసం పెట్టుకొని నాకెప్పుడైతే ఇంటర్వ్యూ ఉంటదో, కంప్లీట్‌గా అన్ని టూల్స్ టాప్ టు బాటమ్ ఎళ్ళాలి గాబట్టి, సో, హ్మ్. వితిన్ కొంత టైమ్‌లోనే ఎళ్ళాలి గాబట్టి అన్ని టాపిక్స్‌ని షార్ట్ నోట్‌లో పెట్టుకున్నా అనమాట. జస్ట్ కాన్సెప్ట్ వైస్ రివైజ్ ఓహ్! చేసుకోవడానికి. ఓహ్! అదొకటి. గ్రేట్. సో, ఇలా హ్మ్. పెట్టుకొని నేను మన ఛానెల్స్ బ్లాగ్ సైట్ ఏదైతే ఉందో ఇట్ హెల్ప్ మీ లాట్. హుహు. ఎప్పుడంటే మనకు ప్రాక్టీస్ చేసే ఆ లెవెల్‌లో ఇట్ హెల్ప్ మీ లాట్. ఓకే. బట్ ఇన్ కేస్ ఆఫ్ ఇంటర్వ్యూకి గూడా హెల్ప్ అయింది. కొన్ని కొన్ని కాన్సెప్ట్ నేనెక్కడైతే బ్రష్ అప్ చేసుకోవాలి, జెంకిన్స్ టూల్ ఇంటిగ్రేషన్స్, హ్మ్. బ్యాకప్స్ ఎలా సెట్ చేయాలి, ఓకే. హ్మ్. నెక్స్ట్ మన హ్మ్. కుబర్నెట్స్‌లో వాల్యూమ్స్ ఎలా సెట్ చేయాలి. ఇలాంటి కొన్ని కాన్సెప్ట్స్ ఎక్కడైతే మర్చిపోయానో అనుకున్నానో, వాటిని హ్మ్. నేను బ్లాగ్ హ్మ్. సైట్ చూసి బ్రష్ అప్ చేసుకున్నా. నెక్స్ట్ ఓకే. రిమైనింగ్ అయితే కొంచెం నోట్స్ ప్రిపేర్ చేసుకొని, ఆ నోట్స్ కూడా పెట్టుకున్నాననమాట. నెక్స్ట్ ఓకే. ఇంకోటేంటంటే ఇంటర్వ్యూకెళ్ళేటప్పుడు నేనేం చేసేవాడినంటే, హ్మ్. ఏదైతే ఫస్ట్ నేను జాబ్ డిస్క్రిప్షన్ చూసేవాడిని. హ్మ్. జాబ్ డిస్క్రిప్షన్‌లో మెయిన్ వాళ్ళ కీవర్డ్స్ ఏమున్నాయి, మెయిన్ వాళ్ళు ఏం అడుగుతున్నారో చూసి, హ్మ్. దానికి సంబంధించిన కొంచెం ప్రిపేర్ అయ్యేవాడిననమాట. అంటే హ్మ్. అదే కదా! మన జాబ్ డిస్క్రిప్షన్, మన రెజ్యూమే ఈ 2 వాళ్ళు చూస్తారనమాట. సో, హ్మ్. అలా ఆ పాయింట్ ఒకటి తీసుకొని వాటి మీద కూడా కొంచెం మెయిన్‌గా ఇనిషియల్‌గా 30 మినిట్స్ బిఫోర్ ఇంటర్వ్యూ అలా ప్రిపేర్ అయ్యేవాడిని సార్. ఓకే. అది కూడా హెల్ప్ అయింది నాకు. యాహ్! ఓకే. రాజేంద్ర ఓకే. థాంక్ యూ. ఇప్పుడు హ్మ్. నేను, నేను గూడా ఎల్&టీ నుంచి రకటానికి స్విచ్ అయ్యేటప్పుడు నేను ఇంటర్వ్యూస్ ఇచ్చేవాడిని. కాకపోతే నేను జావా ప్లస్ డెవాప్స్ మీద ఇచ్చేవాడిని కాంబినేషను. ఆహా! ఒకటి 4 రౌండ్స్ బెట్సోల్ అన్న కంపెనీ. కంపెనీ నేమ్ చెప్పుకోవచ్చు. నేను అటెండ్ అయ్యాను.
అన్నీ క్లియర్ అయిపోయింది. మొత్తం అయిపోయింది. ఫైనల్ ఆఫర్ లెటర్ వదిలే టైంలో నేను ఇంటర్నల్‌గా మా ఇంటర్నల్ టీమ్‌తో లింక్ చేసి ఆల్రెడీ వేరే ఫైనల్‌కి వచ్చేసింది. క్లైమాక్స్ ఇంక నేను తొందరలో రిజైన్ పెట్టేస్తున్నాను. వేరే దానికి వెళ్తున్నాననేసి. యాహ్! ఆళ్ళు క్లైమాక్స్‌లో నాకు ఆఫర్ వదలడం డిలే లేట్ అయింది. చేసేసాడు. ఇంకా అసలు వదలలేదు ఆళ్ళు. 10 డేస్‌కి కూడా నెక్స్ట్ డే ఇంకా బడ్జెట్ అప్రూవల్ రావాలి, ఆ అప్రూవల్ రావాలి, ఈ అప్రూవల్ రావాలని చెప్తున్నాడు. అంటే మనకన్నా మంచి క్యాండిడేట్ దొరకుండొచ్చు. లేదు నా బడ్జెట్ ఎక్కువ ఉందనుకోవచ్చు. లేదు నేను యెస్. టెక్నికల్‌గా ఫైనల్ రౌండ్‌లో వాళ్ళని సాటిస్ఫై చేయలేకపోయి ఉండొచ్చు. 100 రీజన్స్ ఉండొచ్చనమాట. అటువంటి సిట్యుయేషన్ ఏదన్నా నీకు అరే! ఫైనల్‌గా చేతికొచ్చింది పోయిందే అన్న ఫీలింగ్ అవును. ఉందా? లేకపోతే అటువంటివి వస్తే ఎలా హ్యాండిల్ చేసావు? డెఫినెట్‌గా సార్ నాకు ఈ ఎక్స్‌పీరియన్స్ కూడా అయింది. ఆహ్, హ్మ్. నాకు ఈ ఎక్స్‌పీరియన్స్ 2 కంపెనీస్‌తో అయిందనమాట. యాక్చువల్‌గా దట్ హుహు. ఈస్ ఆల్సో గుడ్ ప్యాకేజ్ ఓన్లీ. ఇట్స్ హ్మ్. మోర్ దెన్ 120% ఆఫ్ హైక్ వెన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హ్మ్. ప్యాకేజ్. బట్ హ్మ్. ఇది ఎలా అంటే నాకు 2 రౌండ్స్ కంప్లీట్ అయిపోయి మోస్ట్‌లీ నౌ ఏ డేస్ 2 రౌండ్స్ పెడుతున్నారు సార్. ఆ 2 రౌండ్స్ హుహుహు. కంప్లీట్ అయిపోయింది. ఇట్ ఈస్ రెడీ టు రిలీజ్ ద ఆఫర్ అనమాట. హ్మ్. ఓకే. హ్మ్. హెచ్ఆర్ గూడా బాగా పెర్ఫార్మ్ చేశారు. హ్మ్. పెర్ఫార్మన్స్ ఈస్ ఫైన్. అండ్ పాజిటివ్ అని ఫీడ్‌బ్యాక్ పాజిటివ్ అని కూడా ఇచ్చారన్నమాట. ఇచ్చిన హ్మ్. తర్వాత మనకేంది ఆఫర్ లెటర్ రావాలి. ఆఫర్ లెటర్ హ్మ్. రావాలన్నప్పుడు ఎలా ఉండేదంటే, నాకొక రీజన్ ఏంది ఒక కంపెనీలో ఏందంటే మేనేజర్ లీవ్‌లోకెళ్ళిపోయారు హ్మ్. అని చెప్పేసి ఒక కంపెనీలో చెప్పారు. ఇంకొక హ్మ్. కంపెనీలో వచ్చేసి మనకు ప్రాజెక్ట్ డిలే అయింది అని చెప్పేసి ఒక హ్మ్. కంపెనీలో చెప్పారన్నమాట. సో, హుహు. ఇప్పుడు ఏదైతే నాకు ఎసెంచర్ ఆఫర్ వచ్చిందో, ఎసెంచర్ ఆఫర్ గూడా ఒక 6 మంత్స్ బ్యాక్ సేమ్ రీజన్ జెప్పి నాకు ఒక వన్ ఆఫ్ ద థింగ్ అనేది రిజెక్ట్ చేశారాళ్ళు. అంటే ఆఫర్ లెటర్ ఇవ్వలేదన్నమాట. ఓకే. ఓకే. అలా అని జెప్పేసి నేను సేమ్ అలా అయిందని జెప్పేసి ఆపేయకుండా, మళ్ళీ మన ప్రొఫైల్ ఆల్రెడీ వాళ్ళ దాంట్లో వాళ్ళ సైట్‌లో ఉంటది గాబట్టి, వాళ్ళు నన్ను రీచ్ అయ్యారన్నమాట. హ్మ్. పలానా టైంలో హ్మ్. నువ్వు ఇంటర్వ్యూ ఇచ్చారు గదా! ఏమైందని జెప్పేసి ఫీడ్‌బ్యాక్ తీసుకొని అగైన్ దే షెడ్యూల్ అనదర్ ఇంటర్వ్యూ ఫర్ మీ. ఓకే. ఓకే. నేనిచ్చిన తర్వాత ఈ రీజన్స్ అన్ని జెప్తే నెక్స్ట్ ఈ టైమ్ ఇలా ఉండదు. మేము ఇమ్మీడియేట్‌గా ప్రాసెస్ చేస్తాం అని చెప్పేసి హెచ్ఆర్ హెల్ప్ మీ అలాట్ టు గెట్ హ్మ్. ఆల్ ద ప్రాసెస్ గెట్ ఇట్ డన్. అండ్ ప్రీవియస్ కంపెనీ ఒకటి చెప్పాను. ఇంకో ఫస్ట్ కంపెనీ చెప్పాను గదా! ఆ హ్మ్. కంపెనీలో ఏందంటే నాకు రీజన్స్ హెచ్ఆర్‌కి ఫోను చేస్తే అంటే వాళ్ళు మళ్ళీ వేరే రోల్ గూడా ఉందని చెప్పి సేమ్ వాళ్ళు గూడా కాంటాక్ట్ అయితే నేను చెప్పాను. హుహు. సేమ్ ప్రీవియస్‌గా గూడా ఇచ్చాను. కంప్లీట్ అయిపోయింది. ఆఫర్ రిలీజ్ చేయాలి. అది హోల్డ్‌లో పెట్టారు. ఫస్ట్ దాని రీజన్ ఏంటో చెప్పండి అని చెప్తే ఆళ్ళేమన్నారంటే మేనేజర్ లీవ్‌లోకెళ్ళిపోయారు. అండ్ హుహు. అట్ ద సేమ్ టైమ్ ప్రాజెక్ట్ కూడా డిలే అయిందని జెప్పేసి అన్నారు. సో, నేను ఇక్కడ సమ్మరీ ఏందంటే మనకి ఏదైతే కంపెనీ అలా హోల్డ్ పెట్టిందో, హోల్డ్ పెట్టిందని చెప్పేసి మనం డిప్రెషన్‌కెళ్ళకుండా ఇంకా ట్రై హ్మ్. చేయాలి సార్. మన ఎవ్రీడే ఆఫ్ లైక్ ఎవ్రీడే మార్నింగ్ 9:30 ఆర్ 10 అరౌండ్ ఆ టైంలో నౌకరీని హ్మ్. అప్డేట్ చేసుకొని, హ్మ్. నౌకరీలో ఈవెన్ మీది 30 డేస్ 90 డేస్ నోటీస్ పీరియడ్ ఉన్నా గాని దాన్ని హ్యాండిల్ చేసుకోవాలి. ఇనిషియల్‌గా 40 డేస్, 45 డేస్ ఉంది అలా అని చెప్పి మేనేజ్ చేసుకొని, ఓకే. ఎవెన్చువల్లీ 45 డేస్‌లో నువ్వు ఇంకా వేరే ఆఫర్స్ కూడా వస్తాయి. ఓకే. ఆఫర్స్ వచ్చినప్పుడు వీళ్ళకి కౌంటర్ ఆఫర్ పెట్టుకొని ఇట్లా ప్లాన్ చేసుకొని, హ్మ్. వాళ్ళని ప్యాకేజ్ పెంచడం లేదంటే డేట్‌ని ఎక్స్‌టెండ్ చేపియడం ఇట్లా నెగోషియేట్ చేయొచ్చన్నమాట 45 డేస్ తర్వాత. సో, అంటే అట్లా ఇప్పుడు యాహ్! మీరు కౌంటర్ ఆఫర్ అంటున్నారు. మామూలు కొంతమందికి మాకు ఒక ఆఫర్ వస్తే చాలంటున్నారు. ఇప్పుడు కౌంటర్ ఆ! ఆఫరు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు సెకండ్ కంపెనీ చూస్ చేసుకున్న తర్వాత అక్కడ ఏదన్నా డిలే అంటే కౌంటర్ ఆఫర్ ప్రాసెస్ ఎలా చేస్తారు? ఇప్పుడు మీరు ఆల్రెడీ ఇప్పుడు మీకు ఒక ఎక్స్ ప్యాకేజ్ ఉన్నదనుకోండి. 1.5 ఎక్స్ ప్యాకేజ్ వదిలాడు. దాని తర్వాత యాహ్! దాన్ని 2 ఎక్స్‌కి పెంచుకునేదానికి కౌంటర్ ఆఫర్ చూపిస్తారు. ప్రీవియస్ కంపెనీకి ఇప్పుడు రీసెంట్‌గా రిలీజ్ చేసినటువంటి కంపెనీకి ఏం ఎక్స్‌ప్లనేషన్ ఇస్తారు ఆడ రిజెక్ట్ చేయడానికి ఆఫరు? ఆ! రిజెక్ట్ చేయడానికి ఫస్ట్ అయితే నా సినారియోలో అయితే నేను రిజెక్ట్ చేయలేదు సార్. నేను హ్మ్. 2 ఆఫర్స్‌ని యాక్సెప్ట్ చేసే అంటే ఫస్ట్ ఆఫర్‌ని యాక్సెప్ట్ చేశాను. అట్ ద సేమ్ హ్మ్. టైమ్ నాకింకా టైమ్ ఉంది కాబట్టి ఆహ్, ప్రిపేర్ అవుతాను. ఇంకా అటెండ్ అవుతున్నాను. నాకు హ్మ్. సెకండ్ ఆఫర్ ఎప్పుడైతే వచ్చిందో వాళ్ళకి చెప్పానన్నమాట. నాకు ఇలా సో అండ్ సో కంపెనీలో ఉందని చెప్పేసి. హుహు. చెప్పినప్పుడు ఏమైందంటే, వాళ్ళు ఓకే. వి ఆర్ రెడీ టు గివ్ ఫర్ ద మోర్ దెన్ దట్. అంటే హుహు. 2,00,000, 3,00,000 దానికన్నా ఎక్కువ ఇస్తారనమాట. ఇచ్చినప్పుడు హ్మ్. మనకు ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత, హ్మ్. మనకెప్పుడైతే ఒక 15 డేస్ అలా టైమ్ ఉంటదో, అప్పుడు మనం డిసైడ్ అవ్వాలి. ఏ కంపెనీలోకెళ్తాం ఏందనేది. డిసైడ్ అయ్యి, హ్మ్. అప్పుడు నేను జెప్తాను. నాకు ఆల్రెడీ ఇంకొక ఆఫర్ మంచి ఆఫర్ వచ్చింది. సో, ఐయామ్ హ్మ్. గోయింగ్ ఫర్ ఇట్ అని జెప్పేసి చెప్తా అనమాట. హ్మ్. అలా నేను నాకొచ్చిన ఆఫర్స్‌ని అలా ప్లాన్ జేసుకున్నాను సార్. హుహు. ద సేమ్ ఓకే. థింగ్ విల్ వర్క్ ఔట్ ఫర్ అదర్ పీపుల్ ఆల్సో. యాహ్! ఓకే. రాజేంద్ర. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఏదైతే చెప్తున్నారు ఇదంతా ఓకే. స్టడీకి సంబంధించి ఇదంతా ఓకే. నువ్వు ఒక హ్మ్. సాఫ్ట్‌వేర్ ఇంజినీరు. నీకు ఒక 5 ఇయర్స్ ఆఫ్ ఐటీ ఎక్స్‌పీరియన్స్ ఉంది. మంచి డెవలప్‌మెంటు, డెవాప్స్, ఆటోమేషన్, క్లౌడ్ మీద ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మీద ఎక్స్‌పీరియన్స్ ఉంది ఇప్పుడు. యెస్ సార్. అంటే ఇవన్నీ మనం బ్యాలెన్స్ చేసుకుంటున్నాం ఇండస్ట్రీలో ఓకే గాని,
ఇప్పుడు మంత్లీ శాలరీ ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 వచ్చింది లేదా 50,000 వస్తుంది నాకు పర్ మంత్ అనుకుంటే హ్మ్. ఫైనాన్షియల్ ప్లానింగ్ ఇప్పుడు చాలా మంది మన స్టూడెంట్స్ మీ బ్యాచ్లో కూడా చాలా మంది నాతో కనెక్ట్ అవుతూ ఉంటారు అనమాట. నాకు ఎంత వచ్చినా సరిపోవడం లేదు, ఈఎంఐస్కి వెళ్ళిపోతున్నాయి, బైక్ ఈఎంఐ, కార్ ఈఎంఐ, హౌస్ లోను, లేకపోతే ఇంకో సమ్ ఎక్స్‌వై/జెడ్ అన్నీ చెప్తా ఉంటారు అనమాట. యెస్ ఇటువంటి సార్. ప్లానింగ్‌లో నువ్వేదన్నా ఛాలెంజెస్ ఫేస్ చేయడం గానీ, నీకొచ్చిన ఇప్పుడు 10,000 సాలరీ వచ్చిన టైంలో గూడా మనకి 2, 3 వేలు మిగిలేది. ఇప్పుడు 1,00,000 సంపాదిస్తున్న 70,000, 80,000 సంపాదిస్తున్నటువంటి క్యాండిడేట్ కూడా ఏం మిగలడం లేదని అంటున్నాడు. అంటే దీనికి ఏంటి అంటే నీ ఎక్స్‌పీరియన్స్‌ని బేస్ చేసుకొని ఏదన్నా అంటే అదర్ దాన్ దిస్ మన ప్రిపరేషన్‌లు, ఈ జాబులు ఇయన్నీ గాకుండా Yes, sir. This financial discipline is very important for everyone, even హ్మ్. for me also. బేసిక్‌గా నేను గూడా కొంచెం అంటే మంత్‌కి 50,000 వస్తున్నప్పుడు ఫుల్ వస్తుంది గదా! డబ్బులని జెప్పేసి మనం ఖర్చు తక్కువున్నప్పుడు బాగా స్పెండ్ జేశాను. హ్మ్. స్పెండ్ చేసిన తర్వాత ఎవెన్చువల్లీ ఏమైందంటే అనుకోకుండా అంటే మనకి సాలరీ పెరిగితే సాలరీతో పాటు ఖర్చులు గూడా పెరుగుతా ఉంటాయన్నమాట. హ్మ్. సో, హ్మ్. ఆ హ్మ్. ఖర్చుల్ని మనం ఎక్కడెక్కడ అవసరమైనంత వరకు ఎక్కడెక్కడ కావాలో అక్కడి వరకే పెట్టుకోవాలి. లేదంటే స్ప్లిట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను పీజీలో ఉంటే పీజీలో నాకు 10,000 ఫీ అయితే ఇంకో 10,000 ఖర్చులో పెట్టుకుంటే ఇంకో 30,000లో గోల్డ్ మీద ఇన్వెస్ట్ పెట్టుకోవాలి. అలా నేనైతే గోల్డ్ లేదా ల్యాండ్ అలా కొనుక్కుందాం అనే ప్లాన్‌లు పెట్టుకున్నా హ్మ్. అన్నమాట. సో, అప్పుడు ఓకే. నాకేమయ్యేదంటే నేను పెట్టే 20,000 కాకుండా ఇంకొక 5,000 ఎక్స్‌ట్రా ఖర్చయిపోయినా నాకెక్కువ అనిపిచ్చేది కాదు. ఎందుకంటే అట్‌లీస్ట్ 50% ఆఫ్ అమౌంట్ నేను బెటర్‌గానే ఖర్చు పెడుతున్నాను గదా! అనే ఫీలింగ్ ఉండేదన్నమాట. సో, హుహు. అట్లా ప్రిపేర్ చేసుకుంటే మంచిది. అట్‌లీస్ట్ 50% ఆఫ్ ద మనీ గుడ్ అంటే మనకు ఆ 50% అట్‌లీస్ట్ నెక్స్ట్ 1 ఇయర్‌కి ఒక 10% అయినా ఇంక్రీజ్ అయ్యే దాంట్లో ఇన్వెస్ట్ చేసుకుంటే బెటర్ అనేది నా ఒపీనియన్ సార్. ఓకే. గ్రేట్. యాహ్! థాంక్ యూ. ఓకే. రాజేంద్ర థాంక్స్ ఫర్ యువర్ గైడెన్స్. అలానే మనకిప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా టూల్స్ నేర్చుకున్నారు మీరు. ఇప్పుడు లైనెక్సు, షెల్ స్క్రిప్టింగు, గిట్ అండ్ గిటబు, మావెన్, సోనార్‌కిబు, నెక్సస్, టామ్‌క్యాట్, జెన్కిన్స్, గిటబ్ యాక్షన్స్, ఆర్గో సీడీ, యెస్ సార్. డాకరు, క్యూబర్నెటిస్, ఏడబ్ల్యూఎస్, టెరాఫాము, ఇమేజ్ స్కానింగ్, ట్రివీ, ఓకే. సింకు, కొన్ని సెక్యూరిటీ రిలేటెడ్ పైప్‌లైన్స్ ఇవన్నీ చేసాం మనం. కానీ యెస్. దీంట్లో నీకు ఏది చాలా చాలా ఇంపార్టెంటు, ఎక్కువ టైం మీరు దేని మీద స్పెండ్ చేసేవాళ్ళు? ఎందుకంటే నువ్వు కొన్ని ఇంటర్‌వ్యూస్ అటెండ్ అయ్యి ఉంటావు. ఆహ్, ఎక్కువ, ఎక్కువ దేని మీద అడుగుతున్నాడు? ఏ టూల్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాడు? అనేది హ్మ్. ఎక్కడ ఎలా కొన్ని టూల్స్ లిస్టు నువ్వు చెప్పగలవా? ఫస్ట్ మనకి ఈ పాయింట్‌లో ఏందంటే సార్ వాళ్ళెక్కువ ఎక్కడ కాన్సంట్రేట్ చేస్తారు, ఏంటి అనేది మనకి జాబ్ డిస్క్రిప్షన్ చూసినప్పుడు అర్థమవుతది. దాన్ని బట్టి హ్మ్. మనం ప్రిపేర్ అవ్వాలి. హ్మ్. నెక్స్ట్ ఇంకేందంటే మనకి ఈ టూల్స్ అన్నిట్లో నాకెక్కువ ఎక్కడ పడ్డదంటే టెరాఫార్మ్, ఏడబ్ల్యూఎస్ ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ సార్. హ్మ్. ఏడబ్ల్యూఎస్ అంటే మన డెవాప్స్ ఇంజినీర్ ఒకానొక టైంలో నాకేమనిపించిందంటే డెవాప్స్ ఇంజినీర్ అంటే ఏడబ్ల్యూఎస్, టెరాఫార్మే చేస్తారా అనేది కూడా అనిపించిందనమాట. బట్ హ్మ్. నాట్ కంప్లీట్‌లీ ఆన్ దట్ బేస్డ్ అపాన్ ద రిక్వైర్మెంట్. బట్ ఐ డోంట్ నో. బట్ సమ్ ఆఫ్ ద కంపెనీస్ ఆస్క్డ్ మీ మోర్ అబౌట్ దీస్ 2 టూల్స్. బట్ మీరేదైతే టాపిక్స్ ఇప్పుడు మనకి ఆల్రెడీ కవర్ అవుతున్నాయి కదా! ఆ కవర్ అయిన హ్మ్. టాపిక్స్‌లో ఎలా అంటే టాస్క్‌లు హుహుహు. చాట్‌జీపీటీని ఎక్కడో అడిగి ప్రతి సర్వీస్‌కి కొన్ని టాస్క్‌లు తీసుకొని, ఆ హ్మ్. టాస్క్‌లు ప్రిపేర్ అయితే మోర్ థాన్ ఎనఫ్. అవి ఎక్స్‌ప్లెయిన్ చేయగలిగినా గానీ చాలనేది నా ఒపీనియన్. ఓకే. నేను అలా ట్రై చేశాను. వర్కౌట్ అయింది కొంతవరకు. నెక్స్ట్ ఇంకోటేంటంటే కుబర్నెట్స్. హ్మ్. కుబర్నెట్స్ అనేది ప్రాజెక్ట్ లెవెల్‌లో తెలియాలి. ప్రాజెక్ట్ అండ్ డీబగింగ్ లెవెల్‌లో మనకి తెలియాలి. క్లస్టర్ హ్మ్. సెటప్ చేసి, ఇన్ కేస్ హ్మ్. మనం హ్మ్. ఈకేఎస్‌లో క్లస్టర్ సెటప్ చేసి ఇట్లా డిప్లాయ్‌మెంట్స్ చూసుకున్నామన్నానంటే డెఫినెట్‌గా క్లస్టర్ ఎలా సెటప్ చేశావు? నెక్స్ట్ క్లస్టర్ సెటప్ చేసినప్పుడు ఛాలెంజెస్ ఏమొచ్చాయి? డిజైనింగ్ హ్మ్. జేయడానికి ఏమేమున్నాయి? అని ఓకే. ఇలాంటి కైండ్ ఆఫ్ క్వెషన్స్ పడతాయన్నమాట. సో, హ్మ్. మేక్ షూర్ హ్మ్. మీకు 100% ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్ ఉంటేనే ఆ టర్మ్స్ వాడండి. లేదంటే ఐ యూజ్డ్ టు మేనేజ్ విత్ ద లైక్ ఇన్వాల్వ్డ్ విత్ ద డిప్లాయ్‌మెంట్స్. అండ్ డిప్లాయ్‌మెంట్స్ మల్టిపుల్ స్టేజెస్‌లో చేశాను. అండ్ మనకి ఫోకస్ ఏందంటే ఎక్కువ ఏ టూల్ పైన ఉందో, ఆ టూల్ పైన ఫోకస్ పెట్టాలి. ఆ టూల్‌ని ఎక్కువ హైలైట్ చేయాలన్నమాట ఇంటర్వ్యూలో. ఈ టూల్‌లో హుహుహు. ఇది చేశాను, ఇది చేశాను, ఇలా ఇంటిగ్రేట్ చేశాను. కావాలంటే మీరు అడ్వాన్స్‌గా ఇంకేమైనా చెప్పుకోవచ్చు ఆ టూల్‌లో. ఎందుకంటే ఆ హ్మ్. టూల్‌లో ఏం క్వెషన్ అడిగినా మనం చెప్పగలుగుతాం కాబట్టి, ఆ టూల్‌ని ఎక్కువ హైలైట్ చేసుకుంటే ఇంటర్వ్యూయర్ మైట్ గో ఇంటూ దట్. ఓకే. హ్మ్. ఫస్ట్ హ్మ్. ప్రిఫరెన్స్‌లో అదెళ్తది. దాంట్లో ఆల్రెడీ మన మీద గుడ్ ఒపీనియన్ పడింది కాబట్టి, నెక్స్ట్ అదర్ టూల్స్‌లో పడినా గాని కొంచెం అటు ఇటుగా చెప్పినా గాని కవర్ అయితదనమాట. అది ఓకే. నేను అంటే ఇప్పుడు, చెప్పగలను. నాకు ఇప్పుడు అర్థమైంది ఏంటంటే, ఇప్పుడు నేను కొన్ని సార్లు చెప్తా ఉంటాను. మీకు ఆడ ఏఐ టూల్స్‌ని యూజ్ చేసుకొని జనరేట్ చేస్తా ఉంటాం. ఇప్పుడు ఇట్లా యెస్. టాస్క్‌లు, ఇంటర్వ్యూ క్వెషన్స్ ప్రతిదీ జనరేట్ చేసుకోవచ్చు. కానీ దాన్ని ప్రాక్టీస్ చేసేటువంటి పేషెన్స్ స్టూడెంట్‌కుండాలి. ఎవరైతే యెస్. లెర్నింగ్‌లో ఉంటారో ఎగ్జాక్ట్‌లీ. వాళ్ళకి యెస్.
ఒక టాస్క్ చేసుకుంటే దాన్ని డాక్యుమెంట్ చేసుకోవాలా, డాక్యుమెంట్ చేసుకున్న దాన్ని రికార్డ్ చేయాలా, రికార్డ్ చేసిన దాన్ని యూట్యూబ్ కానీ వాళ్ళకి ఎక్కడన్నా యూట్యూబ్ ఇంట్రెస్ట్ లేదు, డెఫినెట్‌గా. కొంతమందికి సోషల్ మీడియా ఎక్స్పోజ్ కాకూడదు అనుకుంటే మన వాట్సాప్ గ్రూపుల్లో లేదంటే మన డిస్కార్డ్ సర్వర్ కానీ ఎక్కడైనా మన దగ్గర పోస్ట్ చేసుకొని స్టూడెంట్స్ రివ్యూస్ తీసుకొని ట్రైనర్ రివ్యూ తీసుకోవడం అది బెస్ట్ అప్రోచ్. మీరు ఎక్కడైనా మీరు ఏ టెక్నాలజీ నేర్చుకుంటున్న ఈ పాడ్కాస్ట్ చూస్తున్నటువంటి క్యాండిడేట్స్ మీరు నేర్చుకున్న దాని మీద ఏఐ టూల్స్ని యూస్ చేసుకొని కొన్ని టాస్క్లు జనరేట్ చేసి ఆ టాస్క్ని స్క్రాచ్ నుంచి అదే ఏఐ టూల్ని యూస్ చేసుకొని ఇంప్లిమెంట్ చేసి ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నారు దాన్ని రెక్టిఫై చేసుకుంటూ వెళ్తే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఫ్యూచర్లో మళ్ళీ వేరే టెక్నాలజీ వచ్చినా నేర్చుకోవాలనుకున్న ట్రైనర్ మీద డిపెండెన్సీ లేకుండా మీరు ఓన్గా నేర్చుకునేటువంటి స్కిల్స్ వస్తాయి అనేది నాకు రాజేంద్రాన్ని చూసి కూడా అర్థమైంది. ఆల్రెడీ నేను ట్రైనింగ్లో కూడా చెప్తా ఉంటాను, ఇదో ఇలా జనరేట్ చేసుకుని స్టార్టింగ్ డేస్లో కూడా డెమో సెషన్స్లో కూడా చెప్పుంటాను నేను. ప్రతి ఒక్కరూ అలానే ఫాలో అవ్వండి గైస్. ఓకే. థ్యాంక్ యూ రాజేంద్ర. ఇంకా నేను చాలా అడగాలనుకుంటున్నాను. మీకు ఆల్రెడీ మీరు చెప్పారు 20 మినిట్స్ తర్వాత మీటింగ్ ఉంది, మళ్ళా కాల్ జాయిన్ అవ్వాలని. అందుకనేసి నేను ఎర్లీగా కట్ చేస్తాను. మీతో తర్వాత ఒక 6 మంత్స్ తర్వాత మీ ప్రాజెక్ట్లో జరిగేటువంటి ఇప్పుడు మా ప్రాజెక్ట్ మేము ఎలా డెఫినెట్‌గా సెషన్స్ సార్. చెప్తుంటాం, మీరు ఎలా డెఫినెట్‌గా ఎంజాయ్ ఛాలెంజెస్ సార్. ఫేస్ యాహ్! చేస్తున్నారు, అలా 6 మంత్స్ తర్వాత మళ్ళీ నీకు ఒకసారి నేను పింక్ చేస్తాను. మీరు ఫేస్ చేసినటువంటి ఛాలెంజెస్ మన సబ్స్క్రైబర్స్కి మన ఎవరైతే మన కోర్సెస్ రిజిస్టర్ అయిన వాళ్ళందరికీ హెల్ప్ అవుతుంది అనేసి నేను హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. Yeah, వన్స్ definitely, sir. థ్యాంక్ యూ At the గైస్. same time, yeah, yeah. At the చెప్పండి. same time, I'm planning for the my YouTube channel also the same content. If I'm facing, like if I'm అంటే నేను మా వర్కింగ్లో ఏదైనా డిఫికల్ట్గా ఈ ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ చెప్తే మంచిది లేదా ఈ టాపిక్ చెప్తే మంచిది అనుకుని ఏమన్నా అనుకుంటే లేదంటే ప్రాజెక్ట్స్ కూడా ఇంకేమన్నా ప్లాన్ అనుకుంటే డెఫినెట్గా అవి నా యూట్యూబ్ ఛానల్లో కూడా వస్తాయి. సో మ్మ్. యా. చూడండి, మనకి ఇంకొక డెవాప్స్ ట్రైనర్ మనకి ఫ్యూచర్లో విత్ ఇన్ మినిట్స్ మంత్లోనే మనకి కంటెంట్తో వస్తాడు. రాజేంద్ర ఛానల్ మీకు కావాలంటే ఈ వీడియో ఛానల్ కింద కామెంట్ మీరు రాయండి, ప్లీజ్ షేర్ రాజేంద్ర ఛానల్ అని. రాజేంద్రనే మీకు రిప్లై ఇస్తాడు. ఓకే, ఇక్కడ మన దగ్గర ఏది డెఫినెట్లీ. హైడ్ ఉండదు, ప్రతిదీ ఓపెన్గా ఉంటుంది. మన దగ్గర ఓపెన్ గ్రూప్ ఉంటుంది, గ్రూప్లో ఎవరైనా షేర్ చేసుకోవచ్చు. మీకు ఏదన్నా నేను ఇంకా చాలా క్వశ్చన్స్ అడగాలని ఉంది బ్రెయిన్లో, బట్ రాజేంద్రకు మీటింగ్ ఉందని చెప్పారు. మీకు ఏదన్నా ఇంకా ఎక్కువ అడిషనల్ డౌట్స్ ఏదన్నా మీకు కానీ ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఖచ్చితంగా దానికి నేను రిప్లై ఇస్తాను. రాజేంద్ర అయినా రిప్లై ఇస్తాడు. ఖచ్చితంగా మీకు హెల్ప్ చేసేదానికి మేము ట్రై చేస్తాం గైస్. థ్యాంక్ యూ రాజేంద్ర, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ దిస్ పాడ్కాస్ట్. ఓకే, Yeah, థ్యాంక్ యూ. thank you, sir. Thanks for your guidance and building this much confidence. Thank you so much. Yeah. థ్యాంక్ యూ.